వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మనము మరో డిష్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఫ్రూట్ పుడ్డింగ్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా డిఫరెంట్గా తయారు చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ పుడ్డింగ్ని తయారు చేసుకోండి. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం డిఫరెంట్గా ఇది తయారు చేసి పెట్టచ్చు. దానికోసం ముందుగా నేను బిఫోర్ నైట్ ముందు రోజు నైటే పాలను చక్కగా కాగబెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి పాల మీద మీగడ అనేది కొంచెం ఎక్కువగా కడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాము అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోండి. తర్వాత నాన్ స్టిక్ బాండీ ఏదైనా ఉంటే తీసుకొని దాంట్లో మనం ఎంతవరకు అయితే నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. ఈ పాలనేవి బాండీలో పోసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు కుక్ చేయాలి. చేసిన తర్వాత మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా ఒక 100 grams వరకు తీసుకున్నాను. మిల్క్ పౌడర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మిల్క్ పౌడర్ లేదు అని అనుకుంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో నేను కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. బట్ మీరు మొత్తంగా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ తీసుకున్నాను. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర మీరు ఏది ఉన్నా కానీ వాడుకోవచ్చు. దీనికి ఇది ఉండాలి అది ఉండకూడదు అనేది ఏమీ లేదు, అది మీ ఇష్టం. ఇక్కడ మనకి మిల్క్ మేడ్ కూడా యూజ్ అవుతుంది. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత స్వీట్గా మనం ఈ మిల్క్ మేడ్ని యూజ్ చేస్తాము. ఈ మిల్క్ మేడ్ ఇంతకుముందు టిన్స్లో వచ్చేది, ఇప్పుడు ప్యాకెట్స్లో వస్తుంది. ఆ మిల్క్ మేడ్ ఊరికే తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒక 15 minutes వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ కస్టర్డ్ ఒక 2 spoons తీసుకొని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని వేసుకోవాలి. వన్స్ కస్టర్డ్ వేసిన తర్వాత ఇది చాలా త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పకుండా అలా ఉంచకూడదు, అడుగంటిపోతుంది. ఇప్పుడు స్వీట్ కోసం ఇక్కడ మిల్క్ మేడ్ని వేస్తున్నాను. ఆ స్వీట్ అనేది మీరు తినేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోలేదు అనుకుంటే మరి కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. పక్కలకి చక్కగా మీగడ కడుతుంది. ఒకసారి చూసుకొని కలుపుకుంటూ ఉండండి. స్వీట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఒకవేళ మిల్క్ మేడ్ లేదు అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు పంచదారని యూజ్ చేయొచ్చు. పంచదార కూడా ఒక బౌల్ అంటే ఒక 100 grams వరకు మీరు పంచదారని కూడా యూజ్ చేయొచ్చు. మిల్క్ మేడ్ లేకపోతే ఏదైనా సరే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను ఫైనల్గా 2 spoons పంచదార వేసుకున్నాను. మనం వేసుకున్న అన్నీ కూడా ఈవెన్గా కలిసిపోతుంది. ఈ పంచదార వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు కలుపుకుంటూనే ఇంత దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మనం కేక్ ఫ్రూట్ పుడ్డింగ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ని 4 sides చక్కగా కట్ చేసేసుకోవాలి. మనకి బ్లాక్ది ఉంటే మాత్రం అవసరం లేదు, ఉంటే కూడా పర్ఫెక్ట్గా రాదు, అది తొందరగా మెల్ట్ అవ్వదు అది. అందుకని చెప్పేసి మనకి బ్లాక్ అవసరం లేకుండా కార్నర్స్ అన్నీ కట్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే ఇది పెట్టుకొని ఫ్రూట్ పుడ్డింగ్ చేయదలుచుకున్నామో కొంచెం ఆ గిన్నె కానీ లేదు అంటే బాక్స్ కానీ చూసుకొని ఇలా మనం పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 layers దీన్ని మనం అరేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ లేయర్ని చూసుకొని అలా ఆ రకంగా పీసెస్ చేసుకొని ఫస్ట్ దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ క్రీమ్ అనేది కొంచెం గట్టిపడుతుంది. ఇలా ఉంటేనే మనకి కేక్ మాదిరిగా వస్తుంది. మరీ జారుడుగా ఉంటే మనం ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టాలి, కొన్ని అవర్స్ వెయిట్ చేయాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోండి. నేను చూపించిన రకంగా చూసుకుంటే మనం తయారు చేసుకునేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది. ఇలా స్పూన్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ చక్కగా అన్నీ కూడా మొత్తము బాక్స్ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. నా దగ్గర నేను ఇందాక చూపించినట్టు మ్యాంగో అండ్ బనానా ఉన్నాయి. మీరు ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు. గ్రేప్స్, పొమోగ్రనేట్స్, కివి తీసుకోవచ్చు, లేకపోతే పైనాపిల్ తీసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ పపాయ ఏది ఉంటే అది మీరు యూస్ చేసుకోవచ్చు. చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పీసులు, అది కూడా మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసేసుకొని ఇది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు ఒక బనానా సరిపోయింది, ఒక మ్యాంగోకి అసలు ఒక 2 చెక్కలే సరిపోయింది. మీరు అలా మొత్తాన్ని కూడా ఈవెన్గా
స్ప్రెడ్ చేయండి ఈ మ్యాంగో పీసెస్ని, బనానా పీసెస్ని. దీని మధ్యలో ఇక్కడ టూటీ ఫ్రూటీస్ వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇక్కడే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పై లేయర్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక లేయర్ నేను ఇక్కడ 3 పీసెసే పెట్టుకున్నాను, మీరు కావాలంటే మొత్తం కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మిగిలిన క్రీమ్ని మళ్ళీ కూడా పై లేయర్లో అలాగే స్ప్రెడ్ చేయండి. ఒకవేళ క్రీమ్ మిగిలిపోతే కూడా మీరు ఊరికే తినేయచ్చు, వేస్ట్ అవుతుంది అనేది ఏమీ లేదు. చక్కగా దీన్ని బాక్స్ నిండా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా ఇప్పుడు ఫైనల్గా ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నా దగ్గర మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే బాదం, పిస్తా, లేదు అంటే క్యాషూస్, అవి కూడా లేకపోతే టూటీ ఫ్రూటీస్, అవి కూడా లేకపోతే ప్లెయిన్గా ఉంచేయండి అంతే. ఎలా ఉన్నా కానీ ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో అయితే 2 అవర్స్ ఉంచండి. మామూలు నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్లో అయితే 3 అవర్స్ వరకు ఉంచుకోండి. ఇంకా మోర్ దాన్ ఇంకా ఎక్కువ అవర్స్ ఉంచుకున్న ప్రాబ్లం లేదు. బట్ ఈ అవర్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోండి. కంపల్సరీగా మూత ఉండాలి బాక్స్కి. ఇలా బాక్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను ఒక 3 అవర్స్ తర్వాత దీన్ని బయటికి తీసిన తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే దాంతో కట్ చేసేసుకున్నాను. ఇలా పేస్ట్ లాగా వచ్చింది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ కానీ, కూల్ కేక్ కానీ, లేదంటే ఎవరైనా గెస్ట్లు వస్తే మనకి డిఫరెంట్ ఐటమ్ ఇది ఒకటి ఉంటుంది. లేదు అంటే బర్త్డేస్కి స్పెషల్గా, ఫంక్షన్స్కి సపరేట్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ ఫ్రూట్ పుడ్డింగ్ని కంపల్సరీగా తయారు చేసి పెట్టండి. అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా మంచి ప్రశంసలు అనేవి వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చాలా హెల్తీగా ఉండి చాలా చాలా ఈజీగా అయిపోయే ఫ్రూట్ పుడ్డింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.